నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా తిరంగా యాత్ర పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక, కూటమి నాయకులు. భీమవరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్తో సహా పలువురు ప్రముఖులకు ఆనందశ్రీ పురస్కారాలు. శ్రీవారి కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కాళ్లకూరు, భీమవరంలలో అన్న సమారాధన. భీమవరంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. జీవితంలో పడితే ఓడినట్లు కాదు, పడి లేవకపోతేనే ఓడినట్లు. సినీ మాటల రచయిత అబ్బూరి రవి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సత్కారం. పెహల్గాం ఉగ్రదాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా వారి కుటుంబాల కన్నీటి నుండి పుట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసి విజయం సాధించిన తరుణంలో భారత త్రివిధ దళాలకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత భీమవరం విశాఖోడేరు వంతెన వద్ద నుండి మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జాతీయ జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ సాగి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పెహల్గాంలో అతి కిరాతకంగా దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో తీసుకున్న ప్రతి చర్యలో ప్రపంచ దేశాల నుండి కూడా మద్దతు లభించిందని, మన దేశంపై దాడికి పాల్పడితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ మన ఘన విజయం ద్వారా తెలియజేస్తుందని అన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదలను ఓర్వలేని కొన్ని ప్రభుత్వాలు ఈ కుట్రలకు పాల్పడుతున్నాయని, వారందరికీ మన సైనిక శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చిందని అన్నారు. భారత్ పై లేకపై ఎవరూ దుస్సాహసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ తిరంగా ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, ఏపీ ఐఎస్సీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికరపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు నాన్ని తాతాజీ, కొళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సాయి దుర్గరాజు, పేరిచర్ల సుభాష్, కోమటి రవికుమార్, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, చనమల్ల చంద్రశేఖర్, కాగిత సురేంద్ర, కలిదిని వినోద్ వర్మ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ జవాన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. ఏదైతే పహల్గాం దాడి ఉన్నదో ఆ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజెప్పిన సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి యావత్ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఈ తిరంగా యాత్ర ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రముఖులు ఈవేళ ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచంలో ఈవేళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దేశాల్లో భారతదేశం ముందు ఉందనేటువంటి విషయం అందరూ గమనించాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో భారతదేశం వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మనం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతూ ఉంది. రక్షణ వ్యవస్థలో పటిష్టంగా ఉంది. కేవలం భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వారిలో అభద్రతా భావాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో పహల్గాం
ఘటనకు పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు పాల్పడడం జరిగింది. నేను ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 వ్యక్తులు చనిపోతే అందులో కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్ళి వారి భార్యను పరామర్శించడం జరిగింది. మీనాక్షి ప్రసన్న ఆవిడ చెప్పడం జరిగింది, టూరిస్టులను టార్గెట్గా చేసుకుని, ముఖ్యంగా హిందువులను టార్గెట్గా చేసుకుని భర్తలను టార్గెట్గా చేసినటువంటి కార్యక్రమంలో భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో కూడా మీనాక్షి ప్రసన్న గారు కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి భార్య చెప్పడం జరిగింది. దేశం కోసం ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి విధానం, నేను భర్తను కోల్పోయాను, బాధగా ఉంది, అయినా కానీ ఈవేళ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ దేశానికి మోడీ గారి పాలన అవసరం, మోడీ లాంటి శక్తివంతమైనటువంటి నాయకుడు అవసరమనేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ సింధూర్ కార్యక్రమాన్ని మహిళల ద్వారా ప్రారంభించడం మాకు మనశ్శాంతిని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మీనాక్షి ప్రసన్న గారు చెప్పడం జరిగింది. అంతటి మనోధైర్యంతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, పాకిస్తాన్లో చర్చలు అంటూ ఉంటే ఏదైతే POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాని మీద మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వేరే చర్చలు ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఇటువంటి సందర్భంలో పౌరులుగా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా ఈ తిరంగా యాత్రని నిర్వహించడం జరుగుతాం. ఈరోజు భీమవరం పట్టణంలో NDA కూటమి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం మన భారతదేశ ఐక్యత చాటడం కోసం, మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అంటే గొప్ప దేశము, ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కంటే ఐక్యతకు, న్యాయానికి, ధర్మానికి, నిబద్ధతకు మారుపేరిన భారతదేశం ఈరోజు తిరంగ యాత్ర ప్రారంభిస్తున్న గతంలో చేసిన పాకిస్తాన్ దురాగతాలను అరికట్టడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది. భారతదేశం ఏ కార్యక్రమం చేసినా నిబద్ధతతో చేస్తుంది. భారతదేశం అంటే ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఉంటుంది. భారతదేశ ఐకమత్యం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ శాంతి యాత్రలో, త్రిగంగ యాత్రలో మేమందరం పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇందులో కూటమి నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయటానికి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక ఐకమత్యానికి మారు పేరు. మొన్న ఏదైతే కాశ్మీర్లో మరి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అమాయకులు బలి తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర నాయకత్వం కూడా భారతదేశం ఐకమత్యం కోసం, శాంతి కోసం అందరూ కూడా చాలా ఉగ్రవాదులను ఎదిరించి భారతదేశ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పే విధంగా పనిచేయడం జరిగింది. ఈ రోజున అందరికీ కూడా ఐకమత్యం తెలియజేసే విధంగా ఈ శాంతి యాత్రలు చేయడం జరుగుతుంది భారతదేశం వ్యాప్తంగా. ఈ రోజున భీమవరంలో కూడా కూటమి నాయకత్వంలో ఈ శాంతి యాత్ర పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన యొక్క భీమవరం పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సేవా సంఘాలన్నీ కూడా కలిపి తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే పెహల్గామో ఏదైతే జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ కలిపి చేసినటువంటి మారణ హోమానికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క సత్తా ఏమీ లేదని అని వాళ్ళు ఏదో చెప్పుకునేటువంటి పరిస్థితిని తిరగరాసి ఈరోజు ఒక పక్కన సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని కార్యక్రమాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారు కానీ NDA ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం అంటే ఈరోజు అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా టాప్ 5 కంట్రీస్లో ఒక కంట్రీగా ఎదుగుతూ ఉంది. ఇంకా భారతదేశం వైపు ఎన్నో దేశాలు పారిశ్రామికంగా ముందరకు వచ్చి పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఎన్నో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఇలాంటిది కార్యక్రమాలు చేస్తే భారతదేశాన్ని ఆపగలరని వారి యొక్క దురుద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. వారు ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేయడం కానీ
అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని టార్గెట్ చేయడం కానీ ఆ దౌర్భాగ్యమైనటువంటి చర్యలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క చెబుతా ఉన్నారు మోడీ గారు కానీ రక్షణ శాఖ మంత్రి కానీ అన్ని పక్షాలు కూడా ఒకే తీటి మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీఓకే సంబంధించి వారు మనకు అప్పు చెప్పవలసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని అప్పు చెప్పకపోతే ఇంకా ధీటైన చర్యలు వారు ఏదైనా చేసి ఈరోజు పాకిస్తాన్ని నేల మట్టం చేసేటంత భారతదేశానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాము. మరి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశ త్రివిధ దళాలు కూడా ఒక గొప్ప విజయం సాధించడం జరిగింది. మరి గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించాలనే పరిస్థితి నుంచి భారతదేశానికి హాని కలిగిస్తే కనుక ఎవరిని కూడా ఊరికే పరిస్థితి లేదని ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర చేయడం, అందులో భాగంగా ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. మరి పెద్దలు ఎమ్మెల్యే గారు పులపతి రామాంజలి గారు, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు, పెద్దలు సీతారామలక్ష్మి గారు, అలాగే బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళకి మద్దతుగా, మన భారతదేశానికి మద్దతుగా ఈరోజు ఒక మంచి యాత్ర చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఏదైతే పెహల్గాంలో అమాయక ప్రజల మీద చేసిన ఉగ్రదాడిలో ఈవేళ యావత్ భారతదేశం కూడా నివ్వెరపోయే స్థితి తీసుకొచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకి బుద్ధి చెప్పడంలో మన సైనికులు ఏదైతే ఉన్నారో త్రివిధ దళాలు అందరూ కూడా చాలా బాగా పనిచేసిన విధానం. ఈరోజు పాకిస్తాన్ ఒకటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు, మన భారతదేశం అంతా కూడా వారికి గుణపాఠం చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఈ భారతదేశం కూడా ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈవేళ యావత్ భారతదేశం కూడా సైనికులకి సంఘీభావం తెలియజేస్తూ ఈ తిరంగ యాత్ర ఏర్పాటు చేయటం, దానిలో భాగంగా భీమవరంలో కూటమి అందరం కలిపి ఈ కులాలకి అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాలు కలిపి ఈరోజు తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్పేది, పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు పెంచి పోషించడం అనేది వారు విస్మరించుకోవాలి, సమైక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాసులు పెట్టే ఖాళీగా ఉంది. రామకృష్ణ గారు
భారత్ మాతా కీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహిళలకు వందనమంటుంది ఈ దేశమని, అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతతో అనురాగాన్ని పంచుతుంది మహిళా మూర్తి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆనంద స్త్రీ పురస్కారాలు 2025 ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమైనవని అన్నారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కుంభమేళాలో విశేష సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదపూజ చేసి సత్కరించారని, అటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఆనంద ఫౌండేషన్ వారు చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, మాజీ ఎంపీ కనుమూరి వాపిరాజు సతీమణి అన్నపూర్ణ, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ కొల్లూరి వందన, ఆనంద గ్రూప్ కు చెందిన 6 ఉత్తమ సేవా తత్పరులకు, 50 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పురస్కారాలను అందించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు ప్రధాన ఆయుధమని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. మనం శుభ్రంగా ఉండడం కోసం రక్షణ కల్పించే పారిశుద్ధ్య పనివారికి అభినందించడం అనే గొప్ప విషయం. అది వారికి ఆనంద గ్రూప్ వారికి మనస్ఫూర్తి అభినందిస్తున్నారు. వారిని అభినందించాలని ఆలోచన రావటం ఆనంద ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, పరిశుభ్రంగా ఉన్నామంటే కారణం వారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి వీధులని పరిశుభ్రం చేసి ఎక్కడ చెత్త చెదారం లేకుండా, దోమలు ఈగలు రాకుండా పరిశుభ్రం చేసే కార్మికులు వారు. వారిని గుర్తించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఎవరో చేయలేని పని వారు చేస్తారు. అది దాంట్లో గొప్ప విషయం ఏంటంటే, నేను 1983లో పేపర్ వచ్చాను. అప్పటికి పబ్లిక్ టాయిలెట్స్ లేవు, ఓపెన్ డిప్టేషన్. అవి కూడా వాళ్ళు క్లీన్ చేసి పట్టుకెళ్ళిపోయేవారు. ఒకసారి ఆలోచన చేయని అమ్మాయి, అది ఎంత గొప్ప విషయం. అటువంటి పరిశుభ్రత చేసే ఈ తల్లులను గుర్తించి వీరికి సన్మానం చేసే కార్యక్రమం చేసినందుకు ఆనంద ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనంద ఫౌండేషన్ ఒక నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి పనిచేసే ఫౌండేషన్. ఆనంద ఫౌండేషన్ వారు తల్లిగారి కార్యక్రమం అంటే ఇంటి దగ్గర పెద్ద ప్రదానం చేసి కుటుంబ సభ్యులతో ప్రయాణం ఏదో తిరోధకానికి పూర్తి చేయవచ్చు.
కానీ అట్టి పరిస్థితి కాకుండా ఈ కార్యక్రమాన్ని 10 మందిలోనే నిలిపేటటువంటి చర్య తీసుకున్నందుకు నాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే, ఈ సంపద సృష్టించడానికి మూల పురుషుడు ఆనందరాజు గారైనా ఈ సంసారాన్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యత పూర్తిగా లక్ష్మీ నరసింహ గారు స్వీకరించారు. కాబట్టి ఆ మహాశయాన్ని గుర్తించుకొని సంస్కరించేటటువంటి పరిస్థితి నాకు మగవాడు సంపద సేకరిస్తారు, కానీ కుటుంబాన్ని సాగి పెంచేటటువంటి బాధ్యత ఆ తల్లిపై ఉంది. పెంపకంలో లోపం ఉంటే ఉత్తముడు కూడా నేరస్తుడు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. గొప్ప పెంపకం ఆవిడ పెంచినటువంటి కారణంగా ఈరోజు ఈ ఆనంద ఫౌండేషన్ 2వ తరం 3వ తరం కూడా ఒక ఉత్తమ విలువలు ప్రామాణికాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే ఆ తల్లి గారి యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలన చేశాం. కాబట్టి దాన్ని సమాజానికి పరోక్షంగా చూపించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి సభగా నేను భావించాను. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇందాక పెద్దలు భారతదేశ గారు ఒక మాట అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే వారు పురస్కారం అందుకున్నారు అంటే ఒక నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి సంస్థలకి ఆ రకమైనటువంటి అర్హత ఉంటుంది తప్ప అక్రమ మార్గాల్లో సంపాదించేటటువంటి వారికి ఆ రకమైన అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క సంస్కారం ఏదైతే ఉన్నదో ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి సంస్కారం. ఈ సంస్కారం మూలంగానే సమాజంలో ఈ రకమైనటువంటి ప్రేరణ వస్తుంది. కాబట్టి ఆ మహాశైలికి ఈరోజు ఈ 50వ వర్ధన సందర్భంగా వారు చూసుకుంటారు. ఆనంద గ్రూప్ ఆఫ్ పీపుల్ అది ఆనందంగా ఉండటమే కాకుండా సమాజాన్ని ఆనందంగా చూడాలనేటువంటి ఎంతో డిసిప్లిన్గా ఐకమత్యంగా ఆదర్శంగా జీవితం గడుపుతున్నారు. వ్యాపారంలో కూడా నాకు తెలిసి గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా మిమ్మల్ని సత్కరించారు. ఇన్కమ్ ట్యాక్స్ సత్కరించడం చాలా లేదు. కాబట్టి వాళ్ళు కూడా సత్కరించారంటే మీ లక్షణానికి మీ ఆదర్శ జీవితానికి చాలా గర్వకారణం. మీ కుటుంబంలో ఏ కార్యక్రమంలో కలవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రేమమూర్తులు ఇవాళ ఈ కార్యక్రమంలో ఏమి డిస్టర్బ్ కాకుండా మనస వాచ ఇమిడి కుటుంబం నాకు చాలా ఆనందంగా ఉంది. కేవలం ఆనందంగా కుటుంబం మీద గౌరవం పెట్టే అని ఉన్నారని అనుకుంటున్నాను. ఆ మాటని చక్కగా పాట పాడుతూ ఆసక్తి వాళ్ళని అటువంటి అవకాశం ఇది అనుకున్న కరెక్ట్ గా దీన్ని అభినందిస్తున్నారంటే వాళ్ళకి అవసరం లేదు. మనకి అటువంటి కూడా అందరికీ ఇన్స్పిరేషన్, మిగతా స్త్రీకి ఒక ఇన్స్పిరేషన్ కోసమే ఈ కార్యక్రమం అనుకుంటున్నాను. అది చాలా అవసరం. కాబట్టి ఇవాళ కార్యక్రమం పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డులు అందుకోబోతున్న మా ఈ పారిశుద్ధ్య కార్మికుల అమ్మలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా కుంభమేళా ఆయోజితంలో ఆయన పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా అమ్మలందరికీ కూడా కాళ్ళు కడిగి ఆయన ప్రకటించుకున్నారు వారి స్థానం ఎలా ఉంటుందో అని చెప్పేసి. కాబట్టి మీరు కూడా మాకు ఆదర్శం. సమాజంలో ఎలాగైతే చెత్తను తీసేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ అవినీతి అనే చెత్తను పక్కకు తొలగించాలని మీరందరూ కూడా మా అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి చెత్తను కనుక తొలగించగలిగితే అప్పుడు సమాజం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందని మీరు కూడా మా అందరికీ ఆదర్శప్రాయం. మీకు ఈరోజు సన్మానిస్తున్న ఆనందరాజు ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా మా కాశీ విశ్వనాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సమారాధనకు కాళ్లకూరు పరిసర గ్రామాలు, వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ పర్యవేక్షించారు. జీవితంలో ఎప్పుడైనా పడితే ఓడినట్టు కాదని, పడి లేవకపోతేనే ఓడినట్టని సినీ మాటల రచయిత అబ్బూరి రవి అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం క్లబ్ వద్ద అబ్బూరి రవికి చిరు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ గమనించడం, గుర్తించడం, పలకరించడం, ప్రేమించడం, సాయం చేయడం, తోడుగా నిలబడడం మన వ్యక్తిత్వమై ఉండాలని అన్నారు. 5 స్నేహితులతో ప్రారంభమైన మార్నింగ్ కాఫీ క్లబ్ నేడు 50 మంది స్నేహితులతో విస్తరించడం గొప్ప విశేషమని, మీరు చేస్తున్న కార్యక్రమాలు తోటివారికి ఎంతో స్ఫూర్తిని అన్నారు. స్వచ్ఛంద సంస్థల క్లబ్లు చేస్తున్న సేవలు అద్వితీయమని, సమాజ సేవ చేయడం భగవత్ సేవతో సమానమని రవి అన్నారు. భీమవరంలో ఇటువంటి సత్కారాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. అబ్బూరి రవి భీమవరంలో పెరిగి చదివి ఇంతటి వారవడం మనందరికీ గర్వకారణమని క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలెటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోడు శ్రీనివాసరావు ఉన్నారు. అబ్బూరికి 2006వ సంవత్సరంలో విడుదలైన బొమ్మరిల్లు చిత్రానికి గాను నంది ఉత్తమ సంభాషణ రచయిత పురస్కారం కూడా లభించిందని అన్నారు. 2019లో వచ్చిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో నటుడిగా కూడా చేశారని అన్నారు. త్వరలో అడవి శిష్ తో డెకాయిట్ గూఢచారి 2 మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మూరు సత్యనారాయణమూర్తి, చవ్వా సుబ్బారావు, జూలూరి రాజా, పున్నాని కన్నయ్య, బొండా హనుమంతరావు, గుండు సుమూర్తి, కోట్ల రామ్జీ, తటవర్తి బాదరి, కంచర్ల భాస్కర్ రావు, మణిమోహనరావు, బంగారు ప్రసాద్, బొండాడ సుబ్బారావు, కనగర్ల కిషోర్, కొల్లేపర్ల సుబ్బారావు, మానేపల్లి వెంకన్నబాబు సభ్యులు పాల్గొని రవిని సత్కరించారు. మేము చైతన్య భారతికి ఒక సంవత్సరం వీరిని ముఖ్య అతిథిగా పిలుస్తాను, కానీ నేను హైదరాబాద్ వెళ్ళి వారిని పర్సనల్గా పిలిస్తే భీమవరంలో ఎస్ఎస్ బిఆర్ఎం హై స్కూల్లో చదివాను, డేనా కాలేజీలో చదివాను, డేనా కాలేజీలో గ్రౌండ్లో తిరిగాను. ఆ ప్రిమిసెస్లో నాకు సన్మానం అంటే, నా జన్మస్థలంలో నాకు సన్మానం అంటే నేను తప్పకుండా వస్తానని ఆయన అంగీకరించారు. సరే, మేము వారికి ఉచిత రీతిన సత్కారం చాలా ఘనంగా చేశాం. ఆ రోజున వీరి సంస్కారం నుంచి చెప్తున్నారు. ఆ రోజున వీరి తల్లిగారు కూడా వచ్చారు. వీరు వేదిక ఎక్కే ముందు వారి తల్లిగారికి నమస్కరించి వేదిక ఎక్కింది. నేను పుట్టి పెరిగిన గ్రౌండ్లో నాకు సన్మానం అంటే నాకు ఎంతో ఆనందంగా ఉందని కళ్ళు చెమర్చి మాట్లాడిన వ్యక్తి. భీమవరం అంటే అంత అభిమానం, స్నేహితుడంటే ఇంకా అభిమానం, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఒక రోజున రిపోర్ట్ పంపకపోతే వాట్సాప్లో పెడతారు, రాంబాబు గారు రిపోర్ట్ తీశారు, నేను తప్పకుండా వస్తాను భీమవరం, నీ సన్మానంలో నేను ఎదురు కూర్చుంటానని అన్నారు. సరే అని గౌరవార్థం మీ ఇద్దరు వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తే, ఆయనకి సినిమా షూటింగ్ ఉంది, ఆ డైరెక్టర్ ఒక వ్యక్తి భయపడతాడు ఆయన అంటే, అందుకని నేను లేకపోతే ఆ డైరెక్షన్ చేయలేడు, అందుకని నేను రాలేను, మా రవికి మీరు ఘనంగా చేయండి, నేను ఎంతో ఆనందపడుతున్నానని చెప్పారు. రవికి మన దిల్రాజు గారికి సత్సంబంధాల గురించి చిన్న చెప్పాను. నేను తప్పకుండా వస్తానని వచ్చినందుకు వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, వారికి మేము రాత్రి మీద అంగీకరించిన వెంటనే చాలా ఆనందం వేసింది. మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి ప్రముఖ మాటల రచయిత అబ్బూరి రవి గారు చాలా ఆనందకరమైన విషయం.
రచించినవి మాటలు చెప్పినవన్నీ కూడా మనం చాలా సినిమాలు చూసాం. ఇదివరకు సావిత్రి గారు చేసిన నటన సినిమా ఉన్నంతసేపు ఎలా ఉంటుందని పెద్దలందరూ చెప్పారో అలాగా బొమ్మరిల్లు సినిమాలో అబ్బూరి రవి గారు పాత్రల చేత మాట్లాడించిన మాటలు, అలాగే సినిమా ఎంతకాలం ఉంటుందో తెలుగు సినిమా అంతకాలం కూడా ఎవరూ మర్చిపోరు. అంత అద్భుతమైన మాటలు, చాలా 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 సంతోషకరమైన ఆ సినిమా చూసాం. మన మార్నింగ్ కాఫీ క్లబ్కి డయాస్ మీదకి ఒక గొప్ప వ్యక్తిని మరి మన కో కన్వీనర్ రాంబాబు గారు తీసుకురావడం జరిగింది. ఆయనే అబ్బూరి రవి గారు. మరి సినిమా ప్రపంచంలో అందరికీ హీరోయిన్లే తెలుస్తారు, కానీ 24 ఫ్రేముల్లో ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వదు. మరి అలాగా ఒక బోన్గా, ఒక సినిమాకు ఒక వెన్నుముకలాగా, ఒక పిల్లర్ లాగా మరి మాటల రచయితగా అబ్బూరి రవి గారి ప్రయాణం ఇప్పుడు దాకా సాగింది. మరి నా రాసిన సినిమాల యొక్క మాటలు చూస్తూ ఉంటే ఒక బొమ్మరిల్లే తీసుకోండి. మరి ఆ రోజున ఎంతోమంది తండ్రి కొడుకుల యొక్క అప్పుడు దాకా ఉన్న సంబంధాలు, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాకా వాళ్ళు తరచి చూసుకునే విధంగా ఆయన రాశారు. ఆ రోజున మాటలు రాసి మరి ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించాలని ఒక భీమవరం వాసిగా మాకు కూడా ఆనందం. మీరు మాతో ప్రయాణం చేశారు, మాతో ఉన్నారు కాబట్టి. మన స్టేజ్ మీదకి అబ్బూరి రవి గారు రావడం మా అందరినీ కూడా అబ్బురపరిచే విషయం. అలాగే వారి ప్రస్తావన భీమవరం నుంచి ప్రారంభం కావడం, మనందరి మధ్య మన భీమవరం వాతావరణంలో వారు పెరగడం, వారి సంస్కారానికి, వారి వినయ విధేయతలకి అమ్మా నాన్నలంటే ఈ రోజుకి కూడా ఎంతో గౌరవంగా చూసుకునే విధానాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. చాలా పెద్ద మాటలు చెప్పేశారు, కానీ అంత పెద్దవాడిని కాదండి. ఇదే రోడ్డు మీద నిజంగా కలవడం ఎంత అదృష్టం అంటే, ఇదే రోడ్డు మీద ఈ స్కూల్కి ఆ RRR మెస్ నుంచి లెఫ్ట్లో నుంచి ఆ సొసైటీకి వెళ్ళేవాళ్ళం. ఇదే గ్రౌండ్లో ఆడుకున్నాం. ఈయన చెప్పిన దాంట్లో ఏంటంటే అదే గ్రౌండ్లో ఆడుకున్నాం, అదే కాలేజీలో చదివాం, అదే కాలేజీలో మా అమ్మ ముందు సన్మానం చేయడం అన్నది చాలా చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం. ఆ ఒక్క రీజను, ఎందుకంటే అమ్మకి కూడా సన్మానం చేస్తా అని చెప్పారు భగవాన్ గారు. ఆ రోజున అమ్మకి చేస్తే నేను చేయించుకుంటా అని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు మదర్స్ డే వచ్చింది. సో మన రోజు తలుచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టారు కదా మదర్స్ డే అని. సో అదే రోజు జరుగుతుంది కాబట్టి అమ్మకి సన్మానం చేయాలండి అంటే అమ్మకి కూడా సన్మానం చేశారు. చాలా 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 సంతోషకరమైన విషయం, నాకు నా జీవితంలో చెప్పుకోదగ్గ విషయం అది. మా నాన్నగారి మాటలు ఎలా అంటే, ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు, నేను వెళ్తాను. మాకు నెలకి 2 సినిమాలే, అది 3వ సినిమా. డబ్బులు లేవు నా దగ్గర. నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్. డబ్బులు లేవు, 4 పిల్లలు, 4కి నెలకి 2 సినిమాలే. అంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వెళ్ళిపోరా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ థియేటర్ దగ్గర నిన్ను చూసిన వాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? శర్మ గారి అబ్బాయిని అక్కడ చూశాను అంటారు. అంటే అక్కడ నీ పేరు అబ్బూరి రవి కాదు, శర్మ గారి అబ్బాయి. ఓకే, నీకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, దానికి మేము కూడా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి మేము కూడా చూడడానికి వస్తాం. అక్కడ నన్ను రవి వాళ్ళ నాన్నగారు అంటారు, అక్కడ నేను శర్మను కాదు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ బొమ్మరిల్లు సినిమాలు మీ అందరికీ పరిచయమైన సినిమా కాబట్టి చెప్తున్నా. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడిని కాదురా, మీరందరూ కలిస్తేనే అరవింద్. ఈ మాట రాయడానికి ఆ మాట. ఎందుకంటే ఇవాళ పేపర్ తీసినా ఏం తీసినా మనకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా నెగిటివిటీయే. దాన్ని ఇక్కడ ఎక్కించుకుంటే మీ పాజిటివిటీ తొక్కేస్తుంది అది. ఇంక మీరు బయటకు మాట్లాడే మాట కానీ, మీరు చేసే చేత కానీ, ఏది చూసినా ఏది చేసినా నెగిటివ్. అది మీ మొత్తం శరీరం అంతా కూడా నెగిటివ్ ఆరాతో నిండిపోయి ఉంటుంది. నేను అందుకని కలిసిన వ్యక్తులు, మంచి వ్యక్తులు ఎవరిని వదలలేదు, చెడ్డ వ్యక్తులు ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. బౌండరీ లైన్ లాగా లోపల ఉంటే సేఫ్, బయటికి వెళ్ళామంటే అవుట్. అలాగా చాలా చాలా సంతోషం, మీ అందరినీ కలవడం చాలా సంతోషం.
రాంబాబు గారు చాలా సంతోషం, అందరినీ కలిపినందుకు చాలా సంతోషం. అందరికి డైరెక్టర్ కింద చూడాలనుకుంటున్నాం. ఈ వేదిక మీద వచ్చారు మీరు, డెఫినెట్గా డైరెక్టర్ అవుతారండి. ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారండి, డెఫినెట్గా డైరెక్టర్ అవుతారు మీరు, అది మా ఆకాంక్ష. ఏంటంటే మెయిన్గా టుడే ఈజ్ వరల్డ్ హైపర్టెన్సివ్ డే, వరల్డ్ నాట్ ఓన్లీ ది నేషనల్, వరల్డ్ హైపర్టెన్సివ్ డే. మనకి నేషనల్ లీడర్ ఎలాగో మన మినిస్టర్ ఉన్నారు కదా, బీజేపీ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇంటి దగ్గర ఆయన్ని అడిగితే ఒక 5 minutes టైం ఇచ్చారు. నిజంగా స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో ఆహారం అలవాట్లు స్ట్రెస్సే, మన ఇవన్నిటికి ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇది బీపీ గురించి అవగాహన అక్కడ మాటలు చెబుదామని మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చి అక్కడ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.